హలో ఆల్ దీస్ నా స్వెటర్ వెల్కమ్ బ్యాక్ మై మనీ పాడ్కాస్ట్ ఫిల్మ్. సో ఈ గ్యాప్ ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఈ గ్యాప్లో నా లైఫ్లో చాలా జరిగాయి. చాలా సాడ్స్ ఉన్నాయి, చాలా హ్యాపీనెస్ ఉన్నాయి. బట్ చాలామంది హ్యాపీనెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఆ టైంలో మనం హ్యాపీగా ఉంటాం కదా. మార్నింగ్ జోక్ ఇది, దయచేసి చేసుకోండి. సండే వచ్చేసింది, పోడ్లో ఏం టాపిక్ గురించి వీళ్ళకి చెప్పాలి అని ఆలోచిస్తుందిగా. సో నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్దామని ఫిక్స్ అయ్యి, ఒక 5 days బ్యాక్ అనుకుంటా, వర్క్షాప్లో వర్క్ చేసుకుంటా ఉంటే ఒక ఆల్కహాలిక్ అడిక్టర్ వచ్చాడు. వర్క్షాప్ ముందుకి వచ్చి చైర్లో కూర్చున్నాడు. నేను నా వర్క్ చేసుకుంటున్నా అండ్ వర్క్షాప్లోని బిల్స్ సోన్స్ చూసుకుంటూ ఉండే. అదే టైంలో ఒక్కసారిగా కుర్చీ నుంచి కింద పడిపోయాడు. నేను లిటరలీ షాక్. అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. నేను మా అసిస్టెంట్స్ ఒక్కసారిగా లేచి అతని దగ్గరికి వెళ్ళి మా 2 అసిస్టెంట్స్ వచ్చి వాడిని లేపారు. నేను అక్కడే ఉండి, అరే వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయండి రా, పడిపోయాడు, తాగి పడిపోయినట్టున్నాడు అనే వర్డ్ చెప్పి, ఆ వర్డ్ అతను విని లేచి ఒక 5 minutes కుర్చీలో కూర్చొని లేచి అక్కడ పక్కనే ఉన్న రాడ్ తీసుకొని నా వైపు వచ్చాడు. వచ్చి ఎవరన్నా తాగబోతానింది అని బండ బూతులు తిట్టాడు. ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు కానీ బట్ ఒకటైతే గట్టిగా రియలైజ్ అయ్యా. అదేంటంటే, మనం ఎంత పాజిటివ్గా ఉన్నా అవతల వాడు కూడా పాజిటివ్గా ఉంటేనే పాజిటివ్నెస్ అనేది సర్వే అవుతుంది. మనం ఎంత పాజిటివ్గా వాళ్ళ మీద కేర్ చూపించినా వాళ్ళు నెగిటివ్గానే తీసుకుంటారు. సొసైటీకి పాజిటివ్ మైండ్ సెట్ అవసరం లేదు, అసలు పనికిరాదు. సొసైటీలో సర్వే కాలేము. నెగిటివ్ మైండ్ సెట్ చాలా అవసరం, లేదంటే ఈ సొసైటీలో సర్వే కాలేము. మంచిగా బతకాల్సిన అవసరం లేదు, మంచి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు, వీడు మంచోడు అని నలుగురితో అనిపించుకోవాల్సిన అవసరం లేదు. నిజమేది. ఇక్కడ మంచి చెడు అనే వర్డ్ వచ్చింది కూడా చెప్తున్నా. ది మెన్ గుడ్ ఆర్ బ్యాడ్ అని నన్ను అడిగితే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను లాస్ట్ జుమ్మాకి మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుకుని వస్తుండగా సమ్ బెగ్గర్స్ వచ్చి బెగ్గింగ్ చేస్తున్నారు. ఒక పర్సన్ వచ్చి 2 rupees కాయిన్ వచ్చి ఒక బెగ్గర్కి ఇచ్చి, ఇద్దరు తీసుకోండి అనే కాన్ఫ్లిక్ట్లో కొంచెం హైలీ ఒక ఏదో పెద్ద లక్షలు దానం చేసే టోన్లో చెప్పాడు. సో ఆ టైంలో నేను అనుకున్నాను, ఎంట్రా బాబు, ఇచ్చిన 2 రూపాయలకే ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడు వీడు అనే థాట్ నా మైండ్లో రైజ్ అయింది. బట్ ఇదే టాపిక్ని బెగ్గర్స్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే నాకన్నా అతనే బెటర్ కదా. అతనే 2 రూపాయలు ఇచ్చాడు, నేను అది కూడా వేయలేదు కదా. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను బ్యాడ్, ఆ 2 rupees ఇచ్చినవాడు గుడ్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూని చూసుకుంటే ఇచ్చిన 2 రూపాయలకి ఇంత షో ఆఫ్ చేస్తున్నాడు వీడు బ్యాడ్ పర్సన్ అని నేను ఫిక్స్ అయ్యాను. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ బెగ్గర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఎవరు ఇకపోయినా ఇతను 2 రూపాయలు ఇచ్చాడు, ఇద్దరికి తీసుకోమన్నాడు అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన గుడ్ అయ్యాడు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్ అంటే, ఇక్కడ మంచి చెడు అనేది అస్సలు లేదు, మనిషి మాత్రమే ఉన్నాడు. మనిషిని ఎలా చూస్తే అలా కనపడతాడు. సో అదే అండి గురుగారు ఈరోజు టాపిక్. నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ పోడ్ మీకు నచ్చితేనే ఒక లైక్ వేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతే. నచ్చకపోతే లైట్ తీసుకోండి. అండ్ మార్నింగ్ విత్ కప్ ఆఫ్ కాఫీతో నా పోడ్ని వింటారని అనుకుంటున్నా. నాకు పైన పర్లేదు బాబాయ్, పిచ్చ లైట్. ఓకే, దీస్ నా స్వెటర్ షైనింగ్ ఆఫ్.